ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమిలోకి జగన్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు దేశంలో గతంలో ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారంపై షర్మిల విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సహజ సంపద దోచుకుతున్నారని, కులమతాల మధ్య చిచ్చు పెట్టారని షర్మిల గుర్తు చేశారు. మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకి నిదర్శనమని కాదా అని కూడా ప్రధాని మోదీని షర్మిల ప్రశ్నించారు. ఆ ఎమర్జెన్సీతో పోలిస్తే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ కాదు అని కూడా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుని మోడీ నిర్వీర్యం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడు అని వైసీపీ కూటమి పార్టీల ఎంపీలను ఉద్దేశించి షర్మిల కామెంట్ చేశారు. 3 పార్టీలు మోడీకి తొత్తుల్లాగా మారి పనిచేస్తున్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని షర్మిల తెలిపారు. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే అంటూ వైసీపీని ఉద్దేశించి ఆమె అన్నారు. వైసీపీకి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ఎటువంటి ఆంక్షలు లేవని, కాంగ్రెస్ పార్టీ మీద ఆంక్షలు అమలు చేస్తున్నారని కూటమి సర్కార్పై షర్మిల విమర్శించారు. వైసీపీ కార్ల కింద జనాలని తొక్కుతున్నా అన్ని అనుమతులు ఇస్తున్నారని, తమ పోరాటాలకి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. వినేవాళ్లుంటే ఏదైనా చెప్తారన్నారు. వైసీపీ కూడా ఇలాగే సింగయ్య హత్య గురించి చెప్తుంది అన్నారు. వివేక హత్య మీద మాట మార్చారని, ఇప్పుడు సింగయ్యది కూడా ఏఐ గ్రాఫిక్ అంటున్నారన్నారు.